హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో వరిపిండి వడియాలను పక్కా కొలతలతో చేయడం చూపిస్తున్నాను. వడియాలు అసలు విరగకుండా అలాగే నూనెలో వేయించేటప్పుడు పువ్వులా పొంగుతూ వస్తాయి. చాలామంది వరిపిండి వడియాలను పెట్టడానికి భయపడుతూ ఉంటారు, సరిగ్గా కుదరవేమోనని. కానీ ఈ వీడియోలో చూసి కొత్తవారైనా సరే వరిపిండి వడియాలను పెట్టగలుగుతారు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ చెంబుతో ఒక చెంబు వడియాలను పెడుతున్నాను. చెంబుని కుదిపి పిండిని తీసుకోకూడదు. మామూలుగానే చెంబులోకి నార్మల్గా పిండిని వేసుకోవాలి. పిండిని కుదిపి తీసుకుంటే నీళ్లు సరిపోవు, వడియాలు సరిగ్గా రావు. కాబట్టి పిండిని నార్మల్గానే వేసుకోవాలి. అయితే తప్పకుండా వడియాలను పెట్టేటప్పుడు పిండిని జల్లించుకోవాలి. ఇలా వేస్టేజ్ని తీసేసుకోవాలి. ఇలా జల్లించిన పిండిని గిన్నెలోకి వేసి అదే చెంబుతో నీళ్ళను వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మీకు పిండిని కలిపేటప్పుడు ఉండలు కట్టకుండా రావాలి అంటే ఇంకొక అరచెంబు నీళ్ళని వేసుకొని కలుపుకోవాలి. మొత్తం చెంబున్నర వాటర్ని వేసి కలుపుకోవాలి. ఈ విధంగా కలిపామంటే మరిగిన నీళ్ళల్లో వేసి పిండిని కలిపేటప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది. కాబట్టి పిండిలో ఇలా 1.5 చెంబు నీళ్లు వేసి కలుపుకోవాలి. దీన్ని పక్కన ఉంచి ఇలా ఒక పావు కప్పు సగ్గుబియ్యాన్ని వేసి అదే కప్పుతో 2 కప్పులు నీళ్లు వేసి సగ్గుబియ్యాన్ని రాత్రంతా నానబెట్టాను. టైం లేదు అనుకుంటే 1 గంట పాటైనా సగ్గుబియ్యాన్ని నానబెడితే సరిపోతుంది. స్టవ్ పై మందపాటి గిన్నెను పెట్టి పిండిని తీసుకున్న చెంబుతోనే 6.5 చెంబులు నీళ్లు వేసుకోవాలి. పిండిని కలపడానికి 1.5 చెంబు వేసాము. ఇందులో 6.5 చెంబులు మొత్తం 8 చెంబులు నీళ్లు వేసుకోవాలి. చెంబు పిండికి 8 చెంబులు నీళ్లు వేసుకోవాలి. ఇలా వేస్తేనే వడియాలు పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే సగ్గుబియ్యం తీసుకున్న కప్పుతో కూడా 6 కప్పులు నీళ్లు వేసుకోవాలి. సగ్గుబియ్యం నానబెట్టడానికి 2 కప్పులు, అలాగే ఇందులో 6 కప్పులు, మొత్తం 8 కప్పుల నీళ్లు వేసుకోవాలి. నీళ్లు మరిగేలోపు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని చేసుకుందాము. 10 పండిన పచ్చిమిర్చిని వేస్తున్నాను. వరిపిండి వడియాల్లోకి పండిన పచ్చిమిర్చి వేస్తేనే బాగుంటాయి. కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి. కాబట్టి వీలుంటే పండిన పచ్చిమిర్చి వేయటానికి ట్రై చేయండి. 50 గ్రాములు అల్లాన్ని వేస్తున్నాను. పైన తొక్కు తీసి వేసుకోవాలి. జీలకర్ర వేయకూడదు, వడియాలు పురుగు పడతాయి. మిక్సీ జార్లో వీటిని వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లు కొద్దిగా వేడెక్కిన తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. నీళ్ళతో పాటుగా సగ్గుబియ్యం కూడా ఉడికిపోతాయి. మూత పెట్టి నీళ్ళను మరిగించుకోవాలి. నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు 1.5 టేబుల్ స్పూన్ ఉప్పును వేసి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు కలిపి పెట్టిన పిండిని మళ్ళీ ఒకసారి కలిపి పిండిని వేసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండిని అడుగు నుండి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అప్పుడు పిండి అడుగు అంటుకోకుండా ఉడుకుతుంది. సో ఇలానే పిండిని ఒక అరగంట పాటు ఉడికించుకోవాలి. పిండిని బాగా ఉడికిస్తేనే మనకి వడియాలు విరగకుండా వస్తాయి. సో పిండి ఇలా ఉడికిన తర్వాత ఒక ప్లేట్లో వేసి చూసుకోవాలి. పిండిని ప్లేట్లో వేసిన తర్వాత మనకి వడియం అటు ఇటు జరగకుండా ఉండాలి. అప్పుడే వడియాలు పెట్టడానికి పిండి పర్ఫెక్ట్గా ఉంటుంది. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. స్టవ్ను ఆపి వడియాలను పెట్టుకోవడమే. పిండి కూడా స్టవ్ ఆపిన తర్వాత ఇంకొద్దిగా చిక్కబడుతుంది. తడిపి ఆరబెట్టిన సిల్క్ చీర మీద వడియాలు పెడుతున్నాను. సిల్క్ చీర మీద కానీ కాటన్ క్లాత్ మీద కానీ వడియాలను పెట్టుకోవాలి. ప్లాస్టిక్ కవర్ మీద వేడి పిండిని వేయకూడదు, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి వడియాలను క్లాత్ మీద పెట్టడానికే ట్రై చేయండి. సో ఇలా బాగా పెద్దవిగా కాకుండా ఇలా మీడియం సైజులో పెట్టుకోవాలి. ఇలా పెట్టామంటే
వడియాలు తీసేటప్పుడు చాలా బాగా వస్తాయి. అలాగే తక్కువ ఆయిల్లో కూడా వడియాలను వేయించుకోవడానికి బాగుంటాయి. కొత్తవారైనా సరే ఈ వడియాలను ఇలా చాలా ఈజీగా పెట్టేయొచ్చండి. సాయంత్రానికి అయితే వడియాలు ఇలా ఆరిపోయాయి. ఈ వడియాలను నెక్స్ట్ డే తీస్తున్నాను. క్లాత్ వెనుక కొద్దిగా వాటర్ని తడి చేసుకుంటూ వడియాల్ని తీసుకోవాలి. ఇలా చీరను కొద్దిగా లాగితే చాలు వడియాలు ఊడి వచ్చేస్తాయి. ఇలానే అన్ని వడియాలను తీసి ఇలా పళ్ళెంలో వేసుకొని వడియాలను ఆరబెట్టుకోవాలి. ఇలా సాయంత్రం వరకు వడియాలను ఆరబెట్టుకోవాలి. ఇదిగోండి సాయంత్రానికి వడియాలన్నీ ఇలా ఆరిపోయాయి. ఇలా ఒక్కసారి కష్టపడి వడియాలను పెట్టుకొని ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం అంతా హ్యాపీగా వాడుకోవచ్చు. ఇప్పుడు వీటిని వేయించి చూపిస్తాను. స్టవ్ పై ఆయిల్ని పెట్టి ఆయిల్ని అయితే బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాకే వడియాలను వేసి వేయించుకోవాలి. చూస్తున్నారు కదా వడియాలు వేయగానే ఎలా పువ్వులాగా వస్తున్నాయో. అదే ఆయిల్ సరిగ్గా హీట్ అవ్వకపోతే వడియాలు ఆయిల్ పీల్చుకుంటాయి, సరిగ్గా వేగవు. కాబట్టి వడియాలు వేయించుకునేటప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యాకే వడియాలను వేయించుకోవాలి. ఇంతేనండి, వడియాలు ఎంత బాగా వచ్చాయో చూశారు కదా. ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ కొలతలతో చేశారంటే కొత్తవారైనా సరే వడియాలను చాలా పర్ఫెక్ట్గా పెట్టగలుగుతారు. ఇలా చేసిన వడియాలను పప్పు, రసం, సాంబార్, పులుసు కూరల్లో వేయించుకున్నామంటే కడుపు నిండా తినేయొచ్చు. ఇంట్లో ఏమీ లేనప్పుడు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా వేయించి కూడా పెట్టేయచ్చు. సో ఈ విధంగా పిండొడియాలను ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.